हरिः ओम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ. ప్రతి పురాణములోనూ నైమిసారణ్యములో సోనకాది మహామునులకు సూత మహర్షి ఇలా వివరించసాగారు అని కథ మొదలగుతుంది. 4 యుగాలలో 4 తీర్థాలు. మొదటిదైన సత్యయుగములో నైమిసారణ్యం, త్రేతాయుగములో పుష్కరం, ద్వాపరములో కురుక్షేత్రం, కలియుగములో గంగానది ఉన్నాయి. నైమిసారణ్యానికి వెళ్ళటం అంటే ఆ సత్యయుగానికి తిరిగి వెళ్ళటం లాంటిది. వ్యాసుడు, శుకుడు వంటి అందరూ మహాపురుషుల పాదస్పర్శతో పునీతమైన ఆ దివ్యక్షేత్రంలో మనం ఇప్పుడున్నాం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదవే 2 గాథ పలుకగనేలా. హిందూ మత విశ్వాసాల ప్రకారం హోమాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పురాణ కాలము నుండి నేటి ఆధునిక యుగం వరకు హోమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. హోమము అంటే దైవ ప్రీతి, దైవానుగ్రహము, లోక కళ్యాణం మొదలగు వాటి కోసం అగ్నిలో మూలికలు, నెయ్యి, హోమద్రవ్యాలు వేస్తూ మంత్రపూర్వకంగా దేవీ దేవతలను ఆవాహన చేసి ఆ దేవతలను సంతృప్తిపరచు విధానమే హోమం. అగ్నిముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుతాయి. గణపతి హోమం, మన్యుసూక్త హోమం, గరుడ హోమం, చండీ హోమం, మహాసుదర్శన హోమం, ఇలా అనేక హోమాలు. ప్రతి హోమానికి ఒక ప్రత్యేకత, ఒక సత్ఫలితము ఉంటుంది. వందలాది భక్తుల నడుమ ఇక్కడ వైష్ణవ హోమం జరుగుతున్నది. వాయుపురాణం ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం కలియుగం ప్రవేశానికి ముందు సోనకాది మునులు బ్రహ్మ వద్దకు పోయి తాము భూమి మీద తపస్సు చేసుకొనుటకు కలి ప్రభావం పడని ఉత్తమ ప్రదేశాన్ని సూచించమని అడుగగా అప్పుడు బ్రహ్మ ఒక మనోమయ చక్రమును సృష్టించి దానిని విడిచి ఆ చక్రం ఆగిన ప్రదేశం వారు తపస్సు చేసుకొనుటకు చాలా పవిత్రమైన స్థలమని చెప్పినట. ఆ చక్రం దొర్లుకుంటూ పోయి ఈ అడవి ప్రాంతానికి వచ్చేసరికి దాని నిమి అంటే అంచు పెద్ద శబ్దంతో విరిగి ఆ చక్రం ఈ అరణ్యంలో పడిపోయిందట. అది పడిన చోట నీరు ఉద్భవించినట. నిమి విరిగిన క్షేత్రం కనుకనే ఇది నిమిష క్షేత్రం అయ్యింది. అదే నైమిసారణ్యమయ్యింది. ఆ చక్రం పడిన చోటు చక్రతీర్థమయ్యింది. బ్రహ్మ హత్యాపాతకాన్ని సైతం పోగొట్టగలిగిన తీర్థం ఈ చక్రతీర్థం. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది సుప్రసిద్ధ నానుడి. పంచమ వేదంగా వినితికెక్కిన
ఆ మహాభారతాన్ని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని కీర్తింపబడ్డ వేదవ్యాసుడు రచించి ఆ మహాభారతం గాథను తన కుమారుడు సుఖమహర్షికి మొట్టమొదట ఇక్కడే చెప్పాడు. సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యా మేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నేతి మామేతి సోజున. वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमा. కానీ అలాంటి ధర్మానికి ఆశ్రయమైన కృష్ణుడి లోకాన్ని విడుచుదామో పొందలేదు. కృష్ణుడు తన స్వధామాన్ని వెళ్ళిపోయాడు. కృష్ణుడు చనిపోలేదు, పోయాడు లేదు, తను లీనం చేసినట్టు వెళ్ళిపోయాడు అనమాట. కృష్ణ స్వధామ పొందలేదు. ధర్మ జ్ఞానాది సహా తనతో పాటు ధర్మాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్ళిపోయాడు. కుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణముద్దిశ్య శ్రీ సత్యనారాయణ ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన మొట్టమొదటిసారిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం చెప్పబడిన ప్రదేశం ఈ నైమిసారణ్యం. ఈ నైమిసారణ్యం ముక్కోటి దేవుళ్ళు యజ్ఞం చేసిన ప్రదేశం, వేలాది ఋషులు తపస్సు చేసిన ప్రదేశం. వ్యాసుడు వేదాలను 4 వేదాలుగా వర్గీకరించిన ప్రదేశం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ. మొట్టమొదట మహాభారతం పారాయణం చేయబడిన ప్రదేశం, ఇంద్రుడి వజ్రాయుధం చేయబడిన ప్రదేశం. సోనకాది ఋషులు భాగవతం పారాయణం చేసింది ఇక్కడే. అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు ఈ నైమిసారణ్యం. 108 వైష్ణవ దివ్య దేశాల్లో నైమిసారణ్యం ఒకటి. 9 తపోవనాలలో ఇది ఒకటి. 8 స్వయం వ్యక్త ఆలయాలలో ఇది ఒకటి. నైమిసారణ్యం 33 కోట్ల దేవుళ్ళు దేవతలు నివసించే ఏకైక ప్రదేశమని, ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే నేరుగా బ్రహ్మలోకానికి వెళతారని, నైమిసారణ్యాన్ని దర్శిస్తే అన్ని ముఖ్యమైన తీర్థాలను దర్శించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణం వందే జగద్గురుం అజాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం వేలాది సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూనే ఉన్నది ఈ నైమిసారణ్యం. నైమిసారణ్యం కొన్ని యుగాల చరిత్ర, అంతులేని ఆశ్చర్యాల కలనేత. లక్ష్మీ ప్రచోదయాత్